హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈరోజు ఈ వీడియోలో మీతో క్యూట్ జ్యువెలరీ కలెక్షన్ని షేర్ చేసుకోబోతున్నాను. సో ఐ హోప్ మీకు కూడా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. నేనైతే ఇవన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నాను. సో అమెజాన్లో అయితే ప్రైమ్ డే సేల్ రన్ అవుతుంది 12th నుంచి 14th జూలై వరకు. సో మంచి టైం అనమాట. ఏమైనా పర్చేస్ చేసుకోవాలన్నా చిన్నవే కాదు, ఏమైనా అప్లయన్సెస్ పెద్ద పెద్ద ఐటమ్స్ మీద కూడా మంచి సేల్ రన్ అవుతుంది ఈ టైంలో. సో బిగ్గెస్ట్ సేల్ అని చెప్పచ్చు. సో డెఫినెట్లీ మిస్ అవ్వకండి. ఏమైనా బిగ్ ఐటమ్స్ ఏమైనా కొనుక్కోవాలి అని ఆగుతున్నారు, వెయిట్ చేస్తున్నారు అని అంటే ఒకసారి ఈ టైంలో సేల్ టైంలో చెక్ చేయండి. సో మంచి ప్రైజెస్కి అన్నీ దొరుకుతాయి అనమాట. సో కొన్ని జ్యువెలరీ కలెక్షన్ మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో నేనైతే కొన్ని గోల్డ్ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఉంటాయి కదా, సో అవి కూడా తీసుకున్నాను. లైక్ ఇలా నెక్ పీసెస్ లాంటివి. మెయిన్లీ మనకి ఇలా లేయరింగ్ టైప్ వస్తాయి కదా, సో ఆల్రెడీ ఇవి సెట్ చేసి ఉంటాయి కాబట్టి మనం లేయర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వరకు బాగా వచ్చేవి అండ్ నేను ఎప్పుడు తీసుకున్నాను కానీ సరిగ్గా పెద్దగా పెట్టుకోలేదు. సో రీసెంట్ టైమ్స్లో కొంచెం స్టైల్ చేస్తున్నప్పుడు యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి తీసుకుంటున్నాను. ఎస్పెషల్లీ జీన్స్కి వాటికి పెట్టుకోవడానికి కొంచెం స్టైల్ చేసినప్పుడు మంచిగా కనిపిస్తాయి. ఫ్రాక్స్ మీద కంటే కూడా జీన్స్ మీద సింపుల్ షర్ట్ అట్లాంటివి వేసుకుంటాం కదా, అట్లాంటప్పుడు ఇలా లేయరింగ్ నెక్లెసెస్ లాంటివి వేసుకుంటే చాలా యూనిక్గా కనిపిస్తాం. సో ఇలా లేయరింగ్ లాగా వచ్చింది. మెయిన్లీ లేయరింగ్ కూడా నేను ఈ టైప్ ఆఫ్ లేయరింగ్ కావాలనుకున్నాను. ఒక చైన్కి కంపల్సరీ ఇలా ఉండాలి అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. చాలా క్యూట్ ఉంది. సో డెఫినెట్లీ నేను స్టైల్ చేసి చూపిస్తాను, సూన్ మీరు చూస్తారు. సో నేను ఇలా పెట్టుకుని చూపిస్తాను, చూడండి. ఇట్లా వస్తుంది, 2 లేయర్స్ లాగా ఇలా వస్తుంది అనమాట. సో యాక్చువల్లీ చెప్పినట్టు జీన్స్ మీదకి కొంచెం వెస్ట్రన్ వేర్ మీదకి చాలా బాగా కనిపిస్తుంది. ఇది నెక్స్ట్ వన్ అనమాట. ఇది ఏంటంటే సింపుల్ ఉంటుంది. లైక్ మనకి చాలా లైట్ వెయిట్ ఉండి చాలా ఇవన్నీ ఏంటంటే చాలా థిన్ చైన్ లాగా వస్తుంది అనమాట. సో ఇదేంటంటే ఇలా డ్రెస్సెస్ మీద కూడా చాలా క్యూట్గా కనిపిస్తుంది. ఇది కూడా లేయరింగ్ టైప్లోనే, అంటే 2 లేయర్స్ లాగా వస్తుంది. సో సింపుల్గా నేనైతే ఒక స్టైలింగ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. అది మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చి సెస్సీ ట్రెండ్స్ అనే బ్రాండ్ నుంచి ఇది కొంచెం ట్రెడిషనల్ వేర్ కూడా తీసుకున్నాను. సో క్యూట్ జ్యువెలరీ అన్నాను కదా, ఇంకా అన్ని సింపుల్వే తీసుకున్నాను, మరీ హెవీగా ఏం తీసుకోలేదు. ఇది ఇలా సింపుల్ వస్తుంది అనమాట. నేను ఈరోజు తీసుకున్నవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా లైక్ 300, 400 ఆ రేంజ్లోవే అనమాట. అందుకే హెవీగా ఏం తీసుకోలేదు, సింపుల్వే. ఇది కొంచెం మ్యాట్ ఫినిష్ టైప్ వస్తుంది. సో డల్ గోల్డ్ ఫినిష్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇది నా దగ్గర హారం ఉండేదన్నమాట. సో అందుకే నెక్లెస్ తీసుకున్నాను. అంటే నేను కొంచెం వింటేజ్ లుక్స్ అది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సూన్ చేస్తారు, శ్రావణ మాసం అదంతా వస్తుంది కదా, సో మంచిగా ఆ టైంలో చేయొచ్చు అన్నట్టుగా. అస్మానం హెవీగా కాకుండా ఈ మధ్య కొంచెం సింపుల్గా చేద్దాం అనుకుంటున్నా. థాట్లో ఉన్నాను, చూడాలి. సో దానికోసమని ఇది తీసుకున్నాను. అండ్ దానికి హారం నా దగ్గర ఉంది ఆల్రెడీ సింపుల్గా. సో అందుకే నెక్లెస్ కూడా ఉంటే బాగుంటుంది. దీనికి క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో ఇదనమాట. ఇది చోకర్ టైప్ వస్తుంది అనమాట. కొంచెం పింక్ అండ్ బ్లూ షేడ్లో ఇలా చోకర్ లాగా వస్తుంది. చాలా ప్రెట్టి ఉంది, నాకు చాలా నచ్చింది అనమాట. చూడగానే మంచిగా అనిపించింది. అస్తమానం మనం ఆ విక్టోరియా కానీ టెంపుల్ జ్యువెలరీ ఇవన్నీ అస్తమానం అంటే కొంచెం ట్రెడిషనల్గా బాగుంటాయి. ఇవి మెయిన్గా లెహెంగాస్కి అది చాలా బాగుంటుంది. నాకు ఒక లెహెంగా మ్యాచింగ్ ఉందన్నమాట. సో లెహెంగాకనే మరీ హెవీగా కూడా కాకుండా సింపుల్గా అని చెప్పి తీసుకున్నాను. అంటే కొంచెం వచ్చే ఈవెంట్స్ ఉన్నాయి అండ్ ఫెస్టివల్స్ ఉన్నాయి, సో అలాంటి టైంలో యూజ్ అవుతుంది నాకు. సో ఇయర్ రింగ్స్ కూడా మరీ హెవీగా లేకుండా సింపుల్ వచ్చాయన్నమాట. చోకర్ కూడా హెవీ లేదు. సో నాకు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది. ఇలా వస్తుంది ఇయర్ రింగ్స్, మరీ హెవీగా కాకుండా సింపుల్గా కాకుండా అన్నట్టు పర్ఫెక్ట్ ఉన్నాయన్నమాట. లైక్ 2 ఇలా పేర్ చేసుకుంటే ఆ అవుట్ఫిట్కి మ్యాచింగ్ లాగా సూపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లేయరింగ్లోనే కొంచెం ట్రెడిషనల్ వేర్ కూడా తీసుకున్నాను. ఇది కూడా కొంచెం ట్రెడిషనల్గా వేసుకోవాలన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. లైక్ లేయరింగ్ వస్తుంది 3 స్టెప్స్ లాగా, చిన్న వైట్ పూసలు వచ్చి మనకి గోల్డ్ వస్తుంది అక్కడక్కడ. సో కొంచెం నేనైతే మెయిన్లీ షూట్ పర్పస్ మీద తీసుకున్నాను ఇది ఇలా. ఆర్ మీరు జనరల్గా కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అంటే మరి హెవీగా ఏం లేదు, అంటే షూట్ పర్పస్ అంటే కొంచెం హెవీగా ఉంటే తీసుకుంటాం, అలా ఏం లేదు కదా. సో ఆ అవుట్ఫిట్కి మ్యాచ్ అవుతుంది. నేను ఒక షూట్ అనుకున్నా, ఆ షూట్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అవుట్ఫిట్కి. సో అందుకని కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్పి తీసుకున్నాను. అండ్ హెవీగా ఉండద్దు అని చెప్పి. నా దగ్గర ఆల్రెడీ కొంచెం హెవీగా ఉంటాయి ఎక్కువ ఈ మధ్య, నేను అందుకనే ఎక్కువ సింపుల్ వేర్ తీసుకుంటున్నా. ఇది కూడా లేయరింగ్ లాగే వస్తుంది, కాకపోతే ఇది చోకర్ వస్తుంది అనమాట. సో భలే ఉంది కదా, నాకైతే ఇలా చోకర్స్ చాలా నచ్చుతున్నాయి.
సో నేను రీసెంట్గా షాపింగ్ చేసినప్పుడు కూడా ఎక్కువ చోకర్సే తీసుకున్నాను. సో ఇలా వస్తుంది అనమాట. నాకు చోకర్స్ మరి సింపుల్గా ఉన్నా లేదా ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి పీకకి, అంత బాగా సెట్ అవ్వదనమాట. సో కొంచెం అడ్జస్టబుల్గా ఉంటే కొంచెం కంఫర్ట్ ఉంటుంది. సో ఇది కొంచెం అడ్జస్టబుల్గా ఉంది. అండ్ దట్టు మరీ చిన్నగా ఉన్నా సరే చోకర్ నాకు సెట్ అవ్వదనమాట పర్సనల్గా. సో అందుకే కొంచెం చోకర్లో కొంచెం హెవీ తీసుకుంటాను. మరీ హెవీ లేదు, ఇది కూడా కొంచెం మీడియం హెవీ అనమాట. సో మంచి లుక్ వస్తుంది. ఈ పర్ల్స్ లాంటివి ఒకటి ఉంటే ఆల్మోస్ట్ అన్ని అవుట్ఫిట్స్కి సెట్ చేసుకోవచ్చు మనం. చాలా అవుట్ఫిట్స్కి మనం మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా ప్రెట్టి ఉంది ఇది కూడా. మంచిగా రెడ్ స్టోన్స్ కూడా వచ్చాయి మధ్యలో, సో హైలైట్ అవుతుంది. అండ్ గ్రీన్ ఇయర్ రింగ్స్ మాత్రం స్టడ్స్ వచ్చాయి. మోస్ట్లీ ఎక్కువ చోకర్స్కి చాలా వరకు చోకర్స్కి ఇలా స్టడ్సే ఇస్తారు. స్టడ్స్ అయితేనే లుక్ కూడా బాగా కనిపిస్తుంది మెయిన్లీ. సో ఇలా వచ్చాయన్నమాట ఇవి స్టడ్స్, మొత్తం రౌండ్ లాగా పెద్ద హెవీగానే వచ్చాయి. మంచి స్టడ్స్ అయినప్పటికీ కూడా మంచిగా హెవీగా వచ్చాయి. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ యాజ్ యూజువల్లీ క్యూట్ లిటిల్ చోకర్ తీసుకున్నాను. ఇది గోల్డ్ ఫినిష్ వచ్చి చిన్నగా బుట్టలు కూడా వస్తాయి. సో ఇదేంటంటే చెప్పాను కదా ఇంట్లో ఒక ఈవెంట్ ఉందని, దానికోసం తీసుకున్నాను. నా కోసం తీసుకోవాలి, ఇంట్లో కజిన్స్ కోసం తీసుకున్నాను అనమాట. సో ఈ క్యూట్గా ఉన్నది లైక్ లెహెంగాస్కి సింపుల్గా కొంచెం చిన్న పిల్లలకి అయితే బాగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే అంటే కొంచెం టీనేజర్స్ అలాంటి వాళ్ళకైతే ఇంకా బాగా కనిపిస్తాయి చోకర్స్. నా దగ్గర అన్ని లెహెంగాస్ లేవు, ఒకటో రెండో ఉన్నాయి. ఆ ఒక్క లెహెంగా అన్నీ వేసుకోను. మోస్ట్లీ లెహెంగా వేసుకోవాలా వద్దని ఆలోచిస్తున్నాను ప్రస్తుతానికి. ఈవెంట్కి తగ్గట్టు మ్యాచింగ్ చెయ్యాలి, ఇంకా టైం ఉంది కాబట్టి నేను మీకు అన్ని అప్డేట్స్ ఇస్తాను సూన్. సో టైం ఉంది, ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఏమి. ఆల్రెడీ చెప్పాను ఒక వీడియోలో వెడ్డింగ్ అని చెప్పి, బట్ ఏది ఫిక్స్ అవ్వలేదు ఇంకా, డేట్స్ ఇవేమీ ఫిక్స్ అవ్వలేదు. అందుకే నేను ఏం మెన్షన్ చేయట్లేదు. సో ఈవెంట్స్ అన్ని ఫిక్స్ అయిన తర్వాత డెఫినెట్లీ చెప్తాను. బికాజ్ అలాంటివి డెఫినెట్లీ నేను మా ఇంట్లో మా పర్సనల్ లైఫ్లో ఏది మంచిగా జరిగినా అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ బ్యాడ్గా జరిగినప్పుడు కూడా షేర్ చేస్తూ ఉంటాను. బికాజ్ మీతో షేర్ చేసుకుంటే నాకు ఇంచాక నా ఫ్రెండ్స్తో అట్లా నా క్లోజ్ పీపుల్తో షేర్ చేసుకుంటున్నట్టే అనిపిస్తుంది. బికాజ్ ఒక్కొక్కరు ఎంత మంచి మెసేజ్ పెడతారంటే నాకు కామెంట్స్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ మెసేజెస్ అయితే చాలా ఎక్కువ వస్తాయి నాకు. లైక్ పర్సనల్గా అంటే కొన్ని టాపిక్స్ మాట్లాడకూడదు కాబట్టి కామెంట్స్లో ఇలా పర్సనల్గా చెప్తున్నాము, ఇలా చేయండి అలా చేయండి అని సజెషన్స్ ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కొంతమంది హెసిటేట్ అవుతూ ఉంటారు ఇవ్వడానికి, బికాజ్ మళ్ళీ నేనేమైనా తప్పుగా అనుకుంటానేమో అని. లేదండి, ఇంటెన్షన్ గుడ్ అయినప్పుడు, మీ ఇంటెన్షన్ మంచిగా ఉన్నప్పుడు, మీరు స్వీట్గా చెప్తున్నప్పుడు ఏది తప్పుగా అనుకోము. బికాజ్ మన పేరెంట్స్ లేదా మన పెద్దవాళ్ళు లేదా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు చెప్తూ ఉంటారు. సో మీరు కూడా అంతే అలాగే చెప్తున్నారని అనుకుంటాను, కానీ తప్పుగా అయితే ఏమీ తీసుకోను. అంటే కిడ్స్ గురించి కొన్ని ఆ టెంపుల్కి వెళ్ళండి లేదా ఆ హాస్పిటల్కి వెళ్ళండి అని పర్టికులర్లీ నాకు మెయిల్స్ కానీ అవి కొన్ని కామెంట్స్లో పెట్టకూడదు అన్నట్టు ఫీల్ అయ్యి మెయిల్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అలా చేస్తున్నప్పుడు కూడా వాళ్ళే హెసిటేట్ అవుతారనమాట. అంటే మీరు ఫీల్ అవుతారేమో, అలా ఫీల్ అవ్వకండి, ఇలా చెప్తున్నాము అని వాళ్ళే చెప్తారు. నేను అస్సలు ఫీల్ అవ్వను. మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తే డెఫినెట్లీ తీసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. ఎందుకంటే ఇలాంటి టైంలో స్ట్రగుల్ టైం ఉంటుంది చూసారా, అది అందరికీ అర్థం కాదు, కొంతమందికి అర్థమవుతుంది ఫేస్ చేసిన వాళ్ళకి. సో అలాంటి వాళ్ళే నాకు సలహాలు ఇస్తున్నారు అని నేను నమ్ముతాను. సో ఎప్పుడూ తప్పుగా అనుకోను. అలా స్వీట్గా చెప్పేవాళ్ళు, కొంతమంది పాయింట్అవుట్ చేసి మాట్లాడే వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తా ఉంటాను కదా అప్పుడప్పుడు, ఇలా ఫీల్ అయ్యాను ఇలా చెప్పారు అని. అందుకే అవి కూడా చెప్పడం మానేసా. బికాజ్ అలా ఫీల్ అవుతున్నానని మీరు మంచిగా చెప్పేవి కూడా చెప్పట్లేదు, సజెషన్స్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు నేను ఫీల్ అవుతున్నానేమో అని. అందుకని నేను అవి కూడా చెప్పడం మానేశాను అనమాట. సో స్వీట్గా చెప్పండి, హ్యాపీగా నేను తీసుకుంటాను, హ్యాపీగా యాక్సెప్ట్ కూడా చేస్తాను ఏదైనా సరే. ఓన్లీ ఆ విషయం అనే కాదు, ఏదైనా కూడా సలహా ఇస్తే తీసుకోవడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటా. ఎందుకంటే ఎప్పుడైనా తీసుకున్నప్పుడే మనం గ్రో కూడా అవుతాము, అంతే, అది నేను నమ్ముతాను. సో ఇది చోకర్ తీసుకున్నాను. ఇది కూడా మంచిగా క్యూట్గా ఉంది. అంటే దీని బడ్జెట్కి మీ కిడ్స్ కోసం కానీ టీనేజర్స్ కోసం కానీ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, బుట్ట పూసల సెట్. నేను లాస్ట్ టైం ఇలాంటిది ఒకటి మింత్రాలో తీసుకున్నాను, అది నాకు 1000 ఎంతకో వచ్చింది. సో ఇదైతే ఇంకా తక్కువ ప్రైస్ ఉందన్నమాట. సో ఇంకా అందుకనే అసలు ఎలా ఉంటుంది, ఇంకా తక్కువ ప్రైస్ ఉంది. అసలు నేను 1000కి వచ్చినప్పుడే చాలా షాక్ అయ్యాను, అది అంతకంటే తక్కువ ప్రైస్ ఉంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇట్లాంటి సెట్స్ ఉంటే ఇంట్లో ఎవరో ఒకరికి మాకు మెయిన్ ఫంక్షన్స్ ఉన్న టైంలో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఇలాంటివి. మరి గ్రాండ్గా కాకుండా, అంటే మా ఇంట్లో కొంచెం పిల్లలు ఎక్కువ మంది ఉంటారు, లైక్ టీనేజర్స్ ఉంటారు, అన్ని ఏజ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి సెట్ అయ్యేది వాళ్ళకి ఆ టైంలో ఇచ్చేస్తూ ఉంటే ఎవరికి సెట్ అయ్యేది వాళ్ళు వేసుకుంటారనమాట. వీళ్ళకి ఇది అలా ఏమీ ఉండదు మా ఇంట్లో, అన్నీ మిక్స్ అయిపోతూ ఉంటాయి. సో దాంట్లో ఎవరికి సెట్ అయితే ఆ టైంలో ఆ శారీకి అలా తీసుకుంటూ ఉంటాం. సో అందుకే నేను ఎప్పుడైనా కొంచెం బడ్జెట్లో వచ్చినప్పుడు తీసి దాస్తూ ఉంటాను. సో ఏమవుతుందంటే
అలా మేము కలెక్షన్ దాచుకుని ఆ టైంలో యూస్ఫుల్ అవుతుంది మాకు ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు అట్లా. సో మేము ఇప్పుడు ప్రజెంట్ అనుకున్న వెడ్డింగ్ చాలా ఇయర్స్ నుంచి లైక్ 2-3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న వెడ్డింగ్. మా ఇంట్లో ఒక మంచి హ్యాపీ ఈవెంట్ జరగాలి అని నా కోరిక ఎప్పటి నుంచో. సో చూడాలి, అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను అంతే. సో దీనికి ఇలా ఇయర్ రింగ్స్ వచ్చాయి సింపుల్గా, గుట్టపూసలు సెట్ అనమాట. సో ఈ గుట్టపూసలు అయితే ఎంత ట్రెండ్, ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి ఇవి. సో నేను కూడా గుట్టపూసల సెట్ లాస్ట్ టైం మింత్రాలో తీసుకున్నాను కదా, సో అది నేను ఒక శారీ కనుక్కుని తీసుకున్నాను. సో అలా ఇది కూడా తీసుకున్నాను అనమాట. బాగుంది, ఇంకా తక్కువ ప్రైస్లో ఉంది. అసలు ఎలా ఉంటుంది క్వాలిటీ అని, చాలా బాగుంది క్వాలిటీ. సో మీకు నచ్చితే మీరు డెఫినెట్లీ తీసుకోవచ్చు. కామెంట్ సెక్షన్లో లింక్స్ షేర్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. ప్రైమ్ డే సేల్ రన్ అవుతుంది. సో హ్యాపీగా మీరు సేల్ టైంలో తీసుకుంటే ఇంకా మంచి బడ్జెట్లోనే అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బాయ్.